ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా మన తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి విషయంలో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. అసలు ఏం జరిగింది, ఎందుకు కేంద్ర ప్రభుత్వం రేవంత్ గారి యూకే పర్యటనకు పర్మిషన్ ఇచ్చేసి యుఎస్ పర్యటనకు ఎందుకు అనుమతి నిరాకరించింది? సో దీని గురించే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో 2026 ఆగస్ట్ 20, సో ఆగస్ట్ 20 తేదీన రేవంత్ రెడ్డి గారు యూకే పర్యటనకు వెళ్ళారు. అక్కడ దాదాపుగా ఎడ్యుకేషనల్ పరంగా లేదా తెలంగాణకు పెట్టుబడుల పరంగా సో ఈ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, సో ఇలాంటి వాటి మీద మన యొక్క రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం ఈ పర్యటన అనేది సాగిందనమాట. సో ఆ పర్యటనలో ఎలాంటి రాజకీయ పర్సన్స్తో కానివ్వండి, పొలిటికల్ పర్సన్స్తో కానివ్వండి, లేదంటే అఫీషియల్ పర్సన్స్తో కానివ్వండి మీటింగ్స్ అనేది జరగలేదు. ఇది టోటల్గా ఈ తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా జరిగిన పర్యటన అనమాట. సో 20 నుంచి 23 వరకు యూకే పర్యటన జరిగింది. ఆఫ్టర్ 23 రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ అనేది మనకి యుఎస్ వెళ్లాల్సి ఉంది, కానీ యుఎస్కు వెళ్ళడానికి కేంద్రం అనేది అనుమతించలేదు. దీని యొక్క మెయిన్ కారణం ఏంటి అని చూస్తే కేంద్రం వివరణ ఇచ్చింది కొన్ని, అంటే షెడ్యూల్లో లేని అన్అఫిషియల్ విజిటర్స్ ఉన్నాయి, లేదా అక్కడ వెళ్ళి పొలిటికల్ పర్సన్స్ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి దీని నుంచి పర్మిషన్ ఇవ్వలేదని అఫీషియల్గా చెప్పలేదు. బట్ బ్యాక్ ఎండ్ వర్గాల నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉందన్నమాట. సో దీంట్లో ఇది కేంద్రం కంపల్సరీగా ఇలా చేయొచ్చు, అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే దేశాలకు వెళ్ళి పర్యటన చేసి పెట్టుబడుల కోసం పర్యటించినప్పుడు సెంట్రల్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్, అంటే ఈ యొక్క ఏదైతే విదేశీయ వ్యవహారాల శాఖ మంత్రులు ఉంటారో, సో ఆ యొక్క శాఖ మంత్రి మన యొక్క చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, విదేశీ పర్యటనలు చేస్తున్నప్పుడు దాని యొక్క పర్మిషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దానికి మనం వెళ్ళే ముందు మన షెడ్యూల్ ఏంటి, అంటే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఎవరెవరిని కలుస్తున్నాం, మెయిన్ మోటో ఏంటి, మనం వెళ్ళే మోటో ఏంటి, అంటే మనం ఎందుకు వెళ్తున్నాం, మెయిన్ రీజన్. సో ఇవన్నీ మనం అక్కడ సమర్పించాల్సి ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ వాళ్ళు ఇవన్నీ పరిశీలించి అది ఫెయిర్గా ఉంది, ఓకే దీంట్లో ఎలాంటి డీవియేషన్స్ లేవు, లేదా మన యొక్క షెడ్యూల్ని వాళ్ళు ఏమైనా డీవియేట్ చేసి వేరే వాళ్ళతో కలుస్తున్నారా, సో ఇలాంటివన్నీ ఏవి లేనప్పుడు పర్మిషన్ ఇస్తారన్నమాట కంపల్సరీగా. లేదు మన షెడ్యూల్ని డీవియేట్ చేసి వేరే వాళ్ళని కలవడం కానివ్వండి, లేదంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్ని కానివ్వండి, అంటే ఇప్పుడు సపోజ్ చెప్తాను మీకు, ఒక ఐఏఎస్ ఇక్కడ నుండి వేరే కంట్రీకి వెళ్ళాలంటే కంపల్సరీగా గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే ఐఏఎస్ అనేది ఒక గవర్నమెంట్ సర్వెంట్, అట్ ద సేమ్ టైం పీపుల్ సర్వెంట్ కూడా. సో మన చీఫ్ మినిస్టర్ కూడా పీపుల్ సర్వెంట్. సో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అంటే ఇండియన్ గవర్నమెంట్ లో ఒక పార్ట్ అనమాట ఆయన. సో అతను వెళ్తున్నప్పుడు కంపల్సరీగా ఈ ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం 2 రకాలుగా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి యూకే పర్యటనకు లేని అభ్యంతరం యుఎస్ పర్యటనకు ఎందుకు అంటే, ఇక్కడ 2 పాయింట్లు మెయిన్గా వస్తున్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యుఎస్ పర్యటనలో మమ్దాని, అంటే న్యూయార్క్ యొక్క చీఫ్ మినిస్టర్ అనుకోవచ్చు ఆయన చెప్పాలంటే, న్యూయార్క్ మేయర్. సో ఆయన కలుస్తున్నారని ఈ పర్యటనలో. రెండోది వచ్చేసి జేడీ వాన్స్, మన అమెరికా ఉప ముఖ్యమంత్రి, మనకు తెలిసింది మీకు అందరికీ. సో ఆయనను కలుస్తున్నారని. సో ఈ 2 కారణాల వల్ల ఈ యొక్క పర్యటనకు పర్మిషన్ ఇవ్వలేదనేది ఒక రీజన్గా చెప్పొచ్చు. సో ఇదే వినపడుతుంది కూడా బయట. కలవడం వల్ల ఏంటి ప్రాబ్లం అంటే, ఇప్పుడు యూకేకి యుఎస్కి కంపేర్ చేసామనుకోండి, యూకేలో పూర్తిగా ఒక డెవలప్మెంట్ లేదా ఫండ్స్, అంటే ఒక పెట్టుబడుల ఆకర్షణ. సో దాని మెయిన్ మోటోగా మనకు యూకే పర్యటన జరిగింది. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఎలా డెవలప్మెంట్ చేయాలి, అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి, సో అనేది అక్కడ మనకు డిస్కస్ చేసి దాని నుంచి అట్రాక్ట్ చేశారనమాట. ఫండ్స్ కానివ్వచ్చు, లేదంటే ఈ యొక్క కొలాబరేషన్ కానివ్వచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో. సో ఇలాంటివన్నీ అక్కడ జరిగాయి. బట్ యుఎస్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క పెట్టుబడులు, ఈ యొక్క కొలాబరేషన్స్ కూడా మెయిన్ మోటో అయినప్పటికీ, కానీ ఇక్కడ ఎవరైతే మమ్దాని ఉన్నారో ఆయన న్యూయార్క్ మేయర్, అట్ ద సేమ్ టైం జేడీ వాన్స్ గారు, వాళ్ళతో కలిసి అంటే కలవాలి, మీటింగ్స్ అవ్వాలి రేవంత్ రెడ్డి గారు అనేది దాంట్లో ఉన్నట్లు ఒక సమాచారం. సో దాన్ని బట్టి ఇది రిజెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. పోనీ వాళ్ళతో కలవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ప్రజెంట్ యొక్క సిచ్యువేషన్స్ గ్లోబల్గా చూసుకుంటే మనకి చైనా, రష్యా, ఇండియా, అమెరికా, ఈ యొక్క ఏవైతే 4 కంట్రీస్ మధ్య జరిగే సిచ్యువేషన్స్ ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే మన అజిత్ దోవల్ గారు చైనా పర్యటనకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే, సో బార్డర్లో ఉన్న టెన్షన్స్ని క్లియర్ చేసుకొని
చైనాకు ఇండియాకు మధ్య ఉండే రిలేషన్షిప్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా అమెరికాకు చెక్ పెట్టొచ్చు అని. అంటే ఏదైనా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో కానివ్వండి. సో ఎప్పుడైతే చైనా ఇండియా ఒక లైన్లోకి వస్తాయో ఆటోమేటిక్గా అమెరికా డామినేషన్ అనేది తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం రష్యా అనేది మనకు ఎప్పటి నుండో అంటే ఒక నమ్మకమైన పార్ట్నర్ అనమాట. సో రష్యా కూడా దీంట్లో కలపడానికి చూస్తుంది. సో ఇవన్నీ అంటే మనకు తెలియనివి బ్యాక్ ఎండ్లో ఎన్నో ప్లే అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే సో ఒక సిచ్యువేషన్ మనం కళ్ళతో చూస్తున్నామంటే దానికి తెలియకుండా వెనకాల జరిగే సిచ్యువేషన్స్ని మనకు అంటే మన వరకు తెచ్చి తేవడం ఏ దేశమైనా కూడా ఒక తన ప్రజల వద్దకు తెచ్చే మ్యాటర్స్ 1% మాత్రమే. 99% అవి మన వరకు రావు అనమాట. సో బ్యాక్ ఎండ్లో ఎన్నో కారణాల వల్ల కొన్ని పర్యటనలను నిషేధించవచ్చు లేదా దానిని అప్రూవ్ చేయకపోవచ్చు. సో ఈ విషయంలో ఇదే జరిగిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎందుకంటే కాంగ్రెస్ వర్షన్ చూస్తే ఆటోమేటిక్గా పర్మిషన్ ఇవ్వనప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు సెంట్రల్ వైజ్ చూసుకుంటే కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నారు. సో విమర్శించడం అనేది అది క్యాజువల్గా జరిగే మాటనే. సో దీన్ని ఒక పాయింట్గా తీసుకుని కాంగ్రెస్ ఏమనిందంటే సో కావాల్సికనే అంటే రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా ఏమన్నారంటే కావాల్సికనే ఇది తెలంగాణ మీద వివక్ష, అందుకనే తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదు, డెవలప్ అవ్వడం ఇష్టం లేదు, అందువలన ఇవ్వట్లేదు. సో ఇది తెలంగాణ మీద ద్వేషంతో చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కేంద్రాన్ని విమర్శించారు. కానీ కేంద్రం యొక్క వాదన ఏంటంటే అంటే అధికార పక్షం యొక్క వాదన ఏంటంటే సో ఆయన ఏదైతే క్లియర్గా మెన్షన్ చేశారో యూకేకి యూఎస్కి మధ్య ఒక షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ అనేది దీంట్లో డీవియేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని లేదా ఒక క్లియర్ కట్గా లేదని చెప్పేసి యూఎస్ షెడ్యూల్ అనేది సో దీనికి పర్మిషన్ అనేది నిరాకరించినట్టు తెలుస్తుంది. సో ఒక ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి ఒక పొలిటికల్ పర్సన్స్ని కలవకూడదు అని రాజ్యాంగంలో ఏమన్నా రూల్ ఉందా అంటే అది ఖచ్చితంగా లేదు. అది ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్ళొచ్చు, కలవచ్చు, దాంట్లో అబ్జెక్షన్ చెప్పడానికి అయితే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే దాంట్లో అడ్డు చెప్పడానికి లేదనమాట. సో దీంట్లో కొన్ని అంటే ఎప్పుడైతే ఇంటర్నల్గా మనకు ఎఫెక్ట్ చేస్తాయి, ఎక్స్టర్నల్ అఫైర్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా కేంద్రానికి ఆ యొక్క అథారిటీ అనేది కంపల్సరీగా వస్తుంది. అది ఏ దేశానికి సంబంధించిన కూడా ఈ మ్యాటర్లో కంపల్సరీగా ఇన్వాల్వ్ అవుతారనమాట. సో ఇంతకుముందు అంటే పాస్ట్లో ఏ ముఖ్యమంత్రులైనా విదేశాలకు వెళ్ళినప్పుడు పొలిటికల్ పర్సన్స్ని కలవలేదా అంటే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఉదాహరణకి మనం తీసుకుందాం. సో 2014లో మమతా బెనర్జీ గారు సింగపూర్ పర్యటన చేశారు. దాంట్లో రాజకీయ ప్రముఖుల్ని కలిశారు, పెట్టుబడులను ఆకర్షించారు. అంటే అది జరగలేదని సెకండరీ విషయం. బట్ అక్కడ ఏంటంటే అప్పుడు రాజకీయ నాయకులను కలిశారా లేదనేది ఫస్ట్ విషయం. సో అక్కడ అది క్లియర్ కట్గా మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫైర్స్ ఒక రాసుకొచ్చింది అనమాట. ఇప్పటికీ మనం చెక్ చేసుకోవచ్చు, అది మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట గూగుల్లో కూడా. సో 2014లో మమతా బెనర్జీ గారు వెళ్ళారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో సింగపూర్కి వెళ్ళారు. అక్కడ కూడా సేమ్ ఆయన పొలిటీషియన్స్ కలిశారు. అట్ ద సేమ్ టైం మన ఏపీకి పెట్టుబడుల కోసం దాని గురించి ఇలా వెళ్ళారనమాట. సేమ్ టైం కేసీఆర్ గారు కూడా 2014లోనే సింగపూర్కు పర్యటించారు. అక్కడ కూడా ఆయన ఈ యొక్క పొలిటికల్ పర్సన్స్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, అందరినీ కలిసి ఈ పెట్టుబడులను ఆకర్షించారు. అట్ సేమ్ టైం 2015లో చంద్రబాబు నాయుడు గారు చైనా పర్యటించారు. అప్పుడు కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ని, పొలిటీషియన్స్ని కలవడం జరిగింది. సో ఇలా కలవడం అనేది తప్ప అంటే కాదు. ఏ ముఖ్యమంత్రికైనా ఆ యొక్క ఏదైతే మన స్టేట్ గురించి చెప్పి ఫండ్స్ పెట్టుబడులను ఆకర్షించడం అనేది ఇన్వెస్ట్మెంట్స్ని అది ఎంత పెద్ద తప్పు కాదు. కాకపోతే ఈ విషయంలో వేరే మ్యాటర్ ఏదో ఉంది, అది మన వరకు రాలేదని మాత్రమే చెప్పగలం. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇక్కడ అంటే బ్యాక్ ఎండ్ వర్గాలను తెలుస్తుంది ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఈ న్యూయార్క్ మేయర్ మమ్దాని గారిని కలిసడం, రెండోది వచ్చేసి జేడీ వాన్ ఆయనతో మీటింగ్. సో ఈ రెండు మెయిన్గా కన్సర్న్ తీసుకొని ఈ యొక్క పర్యటనని ఆయనకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తుంది. టార్గెట్ చేసిందా అంటే మేబీ అది కూడా ఒక రీజన్ అవ్వ ఉండొచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య జరిగే చిన్న చిన్న గిల్లి గజ్జాల్లో ఇది కూడా ఒక పార్ట్ అని కూడా చెప్పవచ్చు అనమాట. సో టార్గెట్ చేసిందంటే మేబీ 50%, టార్గెట్ చేయలేదంటే కొన్ని మ్యాటర్స్ని పరిగణలోకి తీసుకున్నా అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ని ఏదైతే పరిగణలోకి తీసుకున్నప్పుడు ఉంటుందో అది టార్గెట్ చేయలేదు, ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్కు భంగం కలగకూడదు అంటే డిస్టర్బ్ అవ్వకూడదు అనే మ్యాటర్లో కూడా ఇలా చేసి ఉండొచ్చు. సో ఇది టోటల్గా ఫైనల్గా మన కన్క్లూజన్. దీని గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ తెలిస్తే మీకు రాబోయే వీడియోలో కంపల్సరీగా చెప్తాను. ఒకవేళ లేదు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా కేంద్రం టార్గెట్ చేసిందా చేయలేదా, చేసిందంటే ఎందుకు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని.